అందరికీ నమస్కారం. ఈ ఛానల్ వీక్షించే వారికి సంపూర్ణ దత్తానుగ్రహం ఉండుగాక. డిసెంబర్ 18 మాస శివరాత్రి, గురువారము మాస శివరాత్రి వచ్చింది. ఎవరికైతే రావాల్సిన డబ్బులు రావట్లేదు, లేదా కొన్ని బిల్స్ రావట్లేదు, లేదా గవర్నమెంట్ నుంచి డబ్బులు రావాలి, లేదా పెన్షన్ రావాలి, లేదా రిటైర్డ్ అయ్యాక డబ్బులు రావాలి, లేదు కుటుంబ సభ్యుల్లో ఎవరో చనిపోయారు వాళ్ళ జాబు రావాలి, లేదా చనిపోయినప్పుడు కొన్ని డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు రావాలి, లేదు బయట నుండి రావాల్సిన డబ్బులు రావాలి, చిట్టి డబ్బులు, లేదా జాబ్ కోసం ఇచ్చిన డబ్బులు, లేదా బయట నుండి ఎవరికో ఏదో మనం గతంలో డబ్బు ఇస్తే ఆ డబ్బు రావట్లేదు, ఇలా మనకు డబ్బు ఆగిపోయింది, డబ్బు రావట్లేదు అంటే గురువారం మాస శివరాత్రి వచ్చింది. డిసెంబర్ 18 చాలా విశేషమైన ముహూర్తం. అందులో అనురాధ నక్షత్రం, శనికి మూల త్రికోణ నక్షత్రం. ఇది డబ్బు రావాలంటేనే శని అనుగ్రహం లేకపోతేనే డబ్బు ఆగిపోతూ ఉంటుంది. ఈ అనురాధ నక్షత్రం గురువారం, అందులో మాస శివరాత్రి. గురువు శని, గురువు ధనకారకుడు, శని కర్మకారకుడు. ఆ కలయికలో నేను ఒక పూజ చెప్తానని చేయండి. ఎవరైతే మాస శివరాత్రి అంటే ఈ డిసెంబర్ 18 రోజు తలస్నానం చేసి మీ ఇంట్లో పూజా మందిరంలో కూర్చొని శివ అష్టోత్తరము అలాగే శని అష్టోత్తరం కలిపి చదవండి. శివాయ నమః, శనిగ్రహాయ నమః, మహేశ్వరాయ నమః, మందబుద్ధయ, ఇలా మనకు శని అష్టోత్తరం ఉంటుంది, శని నామాలు ఉంటాయి. శివాష్టోత్తరం ఉంటుంది. శివాష్టోత్తరం ఒక నామం, శని అష్టోత్తరం ఒక నామం, మళ్ళీ శివాష్టోత్తరం ఒక నామం, శని అష్టోత్తరం ఒక నామం. ఇది చదువుకుంటే ఇంకేం అక్కర్లే. అంటే మీరు మామూలుగా మాస శివరాత్రి రోజు మీరు ఏం చేసుకుంటారో, అభిషేకం చేసుకుంటారో, అదంతా మీ ఇష్టం, మీ ఆచారం, మీ పద్ధతి. మీరు నెల ఎలా చేస్తారో అది మీ ఇష్టం. కానీ రావాల్సిన డబ్బులు రావడానికి ప్రదోష వేళలో సాయంత్రం, ఎప్పుడైనా మాస శివరాత్రి సాయంత్రం దాని పవర్ ఉంటుంది. సాయంత్రము తప్పకుండా మీ పూజా మందిరంలో కూర్చొని నేను చెప్పిన ఈ పూజ చేసుకోండి. ఈ అష్టోత్తర పారాయణ చేయండి. రావాల్సిన డబ్బులు తప్పకుండా వస్తాయి.